హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు యజ్ఞేష్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్‌లో రెసిపీ వచ్చేసి దోసకాయ పచ్చడి అండి. ముందుగా వచ్చేసి నేను దాంట్లోకి 2 దోసకాయలు తీసుకొని పై తోలు తీసేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. కట్ చేసే ముందు దోసకాయ చూసుకోండి చేదు లేకుండా. తర్వాత ఒక 20 పచ్చిమిర్చి, 5, 6 టమోటాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ధనియాలు తీసుకున్నానండి. దాంట్లోకి పచ్చడిలోకి ముందుగా ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకున్నానండి. ఒక స్పూన్ ధనియాలు కూడా వేసుకున్నానండి. ధనియాలు వేయటం వల్ల ఫ్లేవర్ టేస్ట్ బాగుంటుందండి దోసకాయ పచ్చళ్ళలో. అవి వేగాక పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నానండి. మీ కారాన్ని తగ్గట్టు యాడ్ చేసుకోండి. నేను ఒక 20 వరకు తీసుకున్నాను. పచ్చడి తినేటప్పుడు ధనియాలు అలా తగిలినప్పుడు టేస్ట్ అనేది భలే ఉంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి ధనియాలు వేసుకోవటం అయితే. మీరు ఎవరైనా వేసుకొని వాళ్ళు ఉంటే ఒకసారి ఇలా ట్రై చేయండి ధనియాలు వేసుకోవటం. పచ్చిమిర్చి వేగాక టమోటాలు యాడ్ చేసుకుంటున్నానండి. నేనైతే ఒక 5 టమోటాలు తీసుకున్నాను. అలా కట్ చేసేసుకొని వేసుకున్నాను. ఎందుకంటే కట్ చేయటం వల్ల టమోటాలు త్వరగా మగ్గిపోతాయి అనేది. పచ్చిమిర్చి కూడా అలా సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి. మూత పెట్టేసుకొని ఒక 5-6 నిమిషాలు అలా వేగనిచ్చానండి. మగ్గనిచ్చాను నూనెలో. టమోటా పచ్చిమిర్చి మగ్గే వరకు అలా మగ్గనిచ్చాను. తర్వాత ఒక 5-6 వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకొని మూత పెట్టేసుకున్నానండి. మధ్యలో చూసుకుంటూ మిక్స్ చేసుకోండి. పచ్చిమిర్చి టమోటాలు అడుగంటుకోకుండా ఉంటుంది. అలా మిక్స్ చేసుకొని ఉడకనిచ్చానండి. పచ్చిమిర్చి టమోటా మగ్గాక మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయల ముక్కలు వేసేసుకొని మూత పెట్టేసుకున్నానండి. 2 నిమిషాలు అలా మగ్గనిచ్చాను దోసకాయలు కూడా వాటిల్లో నూనెలో. దోసకాయలు త్వరగానే మగ్గిపోతాయండి. అలా 2-3 నిమిషాలు మగ్గనిచ్చేసి కొంచెం పక్కన పెట్టేసుకున్నానండి. అవి చల్లారాక మిక్సీ వేసేసుకుంటున్నాను నేను. 2-3 నిమిషాలు అలా బాగా చల్లారనివ్వండి వాటిని. మిక్సీలో వేసేసుకొని ముందుగా వచ్చేసి దాంట్లోకి కల్లుప్పు యాడ్ చేసుకున్నాను ఒక స్పూను. కొంచెం చింతపండు యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసేసుకొని మిక్సీ వేసేసుకున్నానండి కచ్చాపచ్చాగా. తర్వాత పోపు పెట్టేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకొని పోపు దినుసులు యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఒక ఎండుమిర్చి కూడా తుంపి అలా వేసుకుంటున్నానండి. పచ్చడి అనేది కచ్చాపచ్చాగా మిక్సీ వేసుకోనండి. మీకు రోల్ అవైలబుల్ ఉంటే రోట్లో దంచుకోనండి. అప్పుడు టేస్ట్ ఇంకా బాగుంటుంది. తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేసుకున్నానండి. అవి వేగాక ఇందాక మనం మిక్సీ వేసేసుకున్న పచ్చడిని వేసేసుకుంటున్నానండి తాలింపులో. చాలా త్వరగానే అయిపోతుందండి. నోటికి ఏం తినబుద్ధి కానప్పుడు ఇలా దోసకాయ పచ్చడి ఇలా ట్రై చేయండి. అప్పుడు మన నోరు కూడా బాగుంటుంది. కారంగా ఇలా తిన్నప్పుడు మన నోరు బాగుంటుంది. మనకు ఇంకా బాగా అన్నం కూడా ఎక్కువ తినాలనిపిస్తుందండి. అలా పచ్చడి వేసేసుకొని 2 నిమిషాలు అలా మగ్గనిచ్చి సర్వ్ చేసేసుకోండి. అంతేనండి, మన పచ్చడి రెడీ అయిపోయింది. మన వీడియోస్ మీకు నచ్చుతున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.